వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నెల్లూరు రూరల్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని అనకుంట బ్యాంకు కాలనీ రోడ్ల దుస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే రోడ్లు ఛిద్రమై నీరు నిలిచి దోమల బెడతతో పాటు జ్వరాలతో ప్రజలు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పైపులు అడవిలా మారాయని, వేలాది మంది తిరిగే ఈ ప్రాంతంలో బురదమయం కావడంతో పాటు పాముల బెడత కూడా ఉందని బాధితులు వాపోతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం విశాఖ కాలనీలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల వినతులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. శృంగవరపు కోట నియోజకవర్గంలో ఎంపీ శ్రీ భరత్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. శివరామరాజుపేట తారు రోడ్డు పనుల శిలాఫలకం ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పిరిడి సింహాచలం స్థానిక నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. ఎంపీ భరత్ జోక్యం చేసుకుని వినతి పత్రం స్వీకరించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటన కూటమి పార్టీలో వర్గ విభేదాలకు నిదర్శనంగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొండలో శ్రీ సాయిబాబా 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులకు పలకలు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత్ ఎంఈఓ వి శేషిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు వి సాయిలక్ష్మి, కె లింగమ్మ, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శనివారం రెండో రోజు ప్రాథమిక బీసీ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలగడ్డలోని శ్రీ కాళికా మాత ఆలయంలో అర్ధమండల భవానీ మాల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు మండల దీక్షలు నిర్వహించి అనంతరం భక్తులు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురు స్వాములు భక్తులకు మాలధారణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖరాచారి, భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం పరిసరాల్లో అక్రమ డీజిల్ దందా జోరుగా కొనసాగుతోంది. రాకపోకలు చేసే లారీల నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి పెట్రోల్ బంక్ ధర కంటే దాదాపు 10 రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మనుబోలు మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా వాహనదారులు, ప్రజలు, రోజువారీ కూలీలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. పల్నాటి వీరుల తిరునాళ్ల సందర్భంగా కారంపూడిలో 3వ రోజు చాప కింద కూడు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యాత్రికులకు మరియు భక్తులకు భోజన సౌకర్యం కల్పించబడుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వార్త మాచర్ల ప్రాంతానికి సంబంధించినది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మామిడిగుత్తులో బోట్ల పోటీలు అట్టహాసంగా జరిగాయి. గోగన్న మఠం రేవు నుంచి రెబ్బన్నపల్లి రేవు వరకు 2.5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ పోటీలను స్థానిక అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చి సందడి చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం ముందుగా భూవరాహ స్వామిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.